హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో రెండవ వీడియో అండి. ఆల్రెడీ ఒక వీడియో 20 MCQ ఆల్రెడీ మేము చేసి ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాం. అది చూడని వాళ్ళు అది కూడా చూడండి. ఈ వీడియోలో కూడా మరికొన్ని ఇంపార్టెంట్ MCQ క్వశ్చన్స్ ఇక్కడ మేము అందిస్తున్నాం. అందులో మొదటి ప్రశ్న, వంశధార నది ఆంధ్రప్రదేశ్లోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది? త్రూ విచ్ డిస్ట్రిక్ట్ డస్ ద వంశధార రివర్ ప్రైమర్లీ ఎంటర్ ఆంధ్రప్రదేశ్? దీని ఆన్సర్ వచ్చేసరికి పార్వతీపురం మన్యం అండి. వంశధార నది పార్వతీపురం మన్యం జిల్లాలో మొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ ఒక్కసారి చూద్దాం. వంశధార నది ఆంధ్రప్రదేశ్లోకి పార్వతీపురం మన్యం జిల్లాలోని నేరాడి గ్రామం గుండా ప్రవేశిస్తుంది. ఈ గ్రామంలోనే నేరాడి బ్యారేజ్ ప్రాజెక్ట్ని నిర్మించారు. ఇది నది నీటిని నియంత్రించి వినియోగించుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది శ్రీకాకుళం జిల్లాలో భాగంగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు పార్వతీపురం మన్యం పరిధిలోకి ఇది వచ్చింది. ఓకే, అందువల్ల మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లోకి వంశధార నది ప్రవేశించే ప్రధాన స్థానం పార్వతీపురం మన్యం జిల్లా అని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్, నాగావళి నది అంటే ఇక్కడతో మనకు ఆ బిట్ అయిపోయిందండి. క్వశ్చన్ ఏంటి, వంశధార నది ఆంధ్రప్రదేశ్లోకి ఎక్కడ ఎంటర్ అవుతుందనే క్వశ్చన్ కాబట్టి మిగతా నదులు, కొన్ని ఇంపార్టెంట్ నదులు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రాంతంలోకి ఎంటర్ అవుతున్నాయి అంటే ఏ జిల్లాలో మొదటిగా ప్రవేశిస్తున్నాయి అనే టాపిక్ మీద ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చూస్తున్నాం. ఏ జిల్లాలో ప్రవేశిస్తుంది అనే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో నాగావళి నది అండి. నాగావళి నది కూడా పార్వతీపురం మన్యం జిల్లాలోనే మన ఆంధ్రప్రదేశ్లోకి మొదటిగా ప్రవేశిస్తుంది. ఇది గుమ్మ లక్ష్మీపురం అనే ప్రదేశంలో మనకి మన ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. గోదావరి నది అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. కృష్ణా నది సంగమేశ్వరం అనే ప్రాంతం వద్ద కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. తుంగభద్ర నది కర్నూలు జిల్లాలోని మాలిగనూరు అనే ప్రాంతంలో ప్రవేశిస్తుంది. తెలుగులో టైప్ చేయడం ఇబ్బందిగా ఉండి ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. అది పెన్నా నది సత్యసాయి జిల్లాలోని చౌటప్పల్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. సో అవి ఇంపార్టెంట్ నదులు మన ఆంధ్రప్రదేశ్లోకి ఏ జిల్లాలో మొదటిగా ప్రవేశిస్తున్నాయి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ అయిన జంజావతి రబ్బర్ డ్యామ్ జంజావతి నదిపై నిర్మించబడి ఉంది. ఈ జంజావతి నది ఏ నదికి ఉపనది? జంజావతి రివర్ ఆన్ విచ్ ద ఫస్ట్ రబ్బర్ డ్యామ్ ఇన్ ఏషియా. జంజావతి రబ్బర్ డ్యామ్ ఈజ్ బిల్ట్. ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూనరీ ఆఫ్ విచ్ రివర్? దీని ఆన్సర్ వచ్చేసరికి నాగావళి రివర్ అండి. జంజావతి నది నాగావళి నది యొక్క ఉపనది. సో ఇక్కడ ఆప్షన్స్ పైన కింద పైన అయినాయి చూడండి. తెలుగులో అయితే ఇది సిలో కనపడుతుంది, ఇంగ్లీష్లో అయితే నాగావళి అనేది ఏలో కనపడుతుందండి. సో నాగావళి ఉపనదులు ఒకసారి ఇక్కడ చూసినట్లయితే వట్టిగడ్డ నది అండి. ఇది నాగావళి యొక్క ఉపనది. మన్యం జిల్లాలో వట్టిగడ్డ రిజర్వాయర్ ఈ నది మీద కలదు. సో వట్టిగడ్డ నదిపై మన్యం వద్ద వట్టిగడ్డ రిజర్వాయర్ అనేది ఉంది. నెక్స్ట్, జంజావతి ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ నదిపై మన్యం జిల్లాలో ఆసియాలోకెల్లా మొదటి రబ్బర్ డ్యామ్ 2006లో దీన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్, వేగవతిలో గొర్రె శ్రీరామ్మూర్తి నాయుడు మడ్డు వలస ప్రాజెక్ట్ విజయనగరంలో వేగవతి నది మీద నిర్మిస్తున్నారండి. పేరు గుర్తుపెట్టుకోండి, గొర్రె శ్రీరామ్మూర్తి నాయుడు మడ్డు వలస ప్రాజెక్టు విజయనగరంలో నిర్మిస్తున్నారు. నెక్స్ట్, సువర్ణముఖి మరియు వేదవతి నదులు కలిసే చోట ఈ గొర్రె శ్రీరామ్మూర్తి నాయుడు ప్రాజెక్ట్ అనేది నిర్మాణం జరుగుతుంది అనమాట అండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ గొర్రె శ్రీరామ్మూర్తి నాయుడు ప్రాజెక్ట్ అనేది ఇటు వేగవతి, సువర్ణముఖి రెండు నదులు కలిసే ప్రాంతంలో నిర్మిస్తున్నారు. సో అది మనకి నాగావళి నది యొక్క ఉపనదులు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన నీటిపారుదల ప్రాజెక్ట్. ఇది ఈ క్రింది వాటిలో ఏ నదిపై నిర్మించబడింది? ద బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ ఏ సిగ్నిఫికెంట్ ఇరిగేషన్ ఇనిషియేటివ్ ఈజ్ బిల్ట్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ద ఆన్సర్ ఏంటంటే వంశధార అండి. వంశధార ప్రాజెక్ట్ యొక్క మరొక పేరే బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ అండి. సో బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్ట్ అన్న వంశధార ప్రాజెక్ట్ అన్న రెండు ఒకటే.
సో వంశధార ప్రాజెక్టు మనకి 2 ఫేజుల్లో ఉందని మన అందరికీ తెలుసు. ఆల్రెడీ ఫేజ్ 1 ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది వంశధార ప్రాజెక్ట్. ప్రస్తుతం ఫేజ్ 2 అనేది నడుస్తూ ఉందండి. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ యొక్క విశేషాలు చూద్దాం. సో మొదటి దశ ఇది 1970లో ప్రారంభమై 1977 నాటికి మొదటి దశను పూర్తి చేశారు. ఈ మొదటి దశలో భాగంగానే గొట్టా బ్యారేజ్ నిర్మాణం అనేది జరిగింది. సో గొట్టా బ్యారేజ్ నిర్మాణం ఏ ప్రాజెక్టులో భాగం అని అడిగితే గుర్తుపెట్టుకోండి, వంశధార ప్రాజెక్ట్ అండి. వంశధారకి 2 కాలువలు ఉన్నాయి, ఎడమ ప్రధాన కాలువ, కుడి ప్రధాన కాలువ. సో ఇది ఎడమ ప్రధాన కాలువకు సంబంధించిన బ్యారేజ్ అనమాట అండి, గొట్టా బ్యారేజ్. రెండోది ఫేజ్ 2 ఇప్పుడు జరుగుతుందండి. ఇది వంశధార నదిలో ప్రవాహ నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం, ముఖ్యంగా వరద నీటిని మళ్లించి మరింత ఆయకట్టును సాగులోకి తీసుకురావడం అనేది దీని యొక్క లక్ష్యం. ఇది సుమారు 45,000 ఎకరాలకు అదనపు నీటిపారుదల సామర్థ్యాన్ని సృష్టించనుంది. సో ఈ ఫేజ్ 2లో భాగంగా నిర్మాణం జరగనున్నవి ఏంటి అంటే, కాట్రగడ్డ అనే ప్రాంతం వద్ద సైడ్ వెయిర్ అనే దాన్ని ఒకదాన్ని నిర్మిస్తారండి. సో వంశధార నది కుడిగట్టున కాట్రగడ్డ వద్ద 300 మీటర్ల పొడవైన సైడ్ వెయిర్ నిర్మాణం జరుగుతుంది. ఎప్పుడు అండి, ఎందుకంటే ఇది వరద నీటిలో ఎక్కువగా వచ్చినప్పుడు, వరద నీటి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫ్లడ్ ఫ్లోని కాలువలోకి మళ్లిస్తారనమాట అండి. మళ్లించడం ద్వారా ఇది ఉపయోగపడుతుంది. అదొక నిర్మాణం చేస్తారు ప్రాజెక్ట్ 2లో. నెక్స్ట్ ఫ్లడ్ ఫ్లో కెనాల్ అనే దాన్ని ఒకదాన్ని నిర్మిస్తారు. ఇది సుమారు 34 కిలోమీటర్ల పొడవున ఈ కాలువ సుమారు 20,000 ఎకరాలకు సాగునీటిని అందించే ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ని కూడా ఈ 2వ దశలో నిర్మించనున్నారు. ఇక మూడోది ఇంపార్టెంట్, ఈ 2వ దశలోనే హీరమండలం రిజర్వాయర్ నిర్మాణం కూడా జరగనుందండి. 19.05 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో హీరమండల రిజర్వాయర్ నిర్మాణం కూడా ఈ వంశధార ఫేజ్ 2లో జరగనుంది. నెక్స్ట్, వంశధార నదిపై ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీకి సంబంధించి ఒక ఒప్పందం ఉంది. దీని ప్రకారం ఇరు రాష్ట్రాలు చెరిసగం 50-50% నీటిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎంత శాతం ఉపయోగించుకుంటారు అంటే ఒరిస్సా వాళ్ళు 50%, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు 50% ఈ వరద నీటిని, మిగులు నీటిని ఉపయోగించుకునే అవకాశం ఈ ఒప్పందం, జల ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాలకి సంక్రమించిందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహేంద్ర తనయ నది ఏ నదికి ఉపనది? మహేంద్ర తనయ రివర్ ఇస్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ రివర్? సో మహేంద్ర తనయ అనేది వంశధార నది యొక్క ఉపనది అండి. గుర్తుపెట్టుకోండి, ఈ మహేంద్ర తనయ కూడా మంచి పేరున్న నదే కాబట్టి మహేంద్ర తనయ అనేది దేనికి ఉపనది అంటే వంశధార. నెక్స్ట్ క్వశ్చన్, నారాయణపురం బ్యారేజ్ క్రింది వాటిలో ఏ నదిపై నిర్మించబడింది? ద నారాయణపురం బ్యారేజ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? దీని ఆన్సర్ వచ్చేసరికి నాగావళి అండి. నాగావళి నది మీద ఈ నారాయణపురం బ్యారేజ్ అనేది నిర్మించబడి ఉంది. సో ఆన్సర్, నాగావళిపై విజయనగరంలో నిర్మించిన ఆనకట్ట పేరే నారాయణపురం ఆనకట్ట. సో అది నారాయణపురం గురించి అండి. తర్వాత ఇచ్చిన పాయింట్ నారాయణపురానికి సంబంధించింది కాదు. రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు లబ్ధి చేకూర్చే విధంగా విజయనగరంలో నాగావళి నదిపైనే నిర్మిస్తున్న మరొక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ అండి. అది గుర్తుపెట్టుకోండి. సర్దార్ గౌతులచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ఏ నది మీద నిర్మిస్తున్నారు అంటే నాగావళి. ఏ జిల్లాలో అంటే విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో లాంగుల్యా అని కూడా పిలువబడే నది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లాంగుల్యా? లాంగుల్యా, ఇది చాలాసార్లు క్వశ్చన్ ఇది అడిగాడండి, లాంగుల్యా అని ఏ నదిని పిలుస్తారు అని. సో ఆన్సర్ వచ్చేసరికి నాగావళి నదినే లాంగుల్యా నది అని కూడా పిలుస్తారు. సో దాని ఆన్సర్ సి అండి. సో దీనికి గల మరో పేరు లాంగుల్యా, దేనికంటే నాగావళికి. ఈ నది తూర్పు కనుమల్లో పుట్టి తూర్పుకు ప్రవహించే నదుల్లో, ఇక్కడ నదులు తప్పు పడిందండి, నదుల్లో పొడవైనది. నాగావళి ఒడిస్సాలోని కలహంది, కోరాపుట్ జిల్లాలో జైపూర్ కొండల్లో పుడుతుందండి. ఈ కొండల పేరు గుర్తుపెట్టుకోండి, జైపూర్ కొండలు. సో జైపూర్ కొండల్లో జన్మించి లక్బహాల్ వద్ద జన్మిస్తుందండి జైపూర్ కొండల్లో. నాగావళి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ గుండా ప్రయాణించి, ఇది ఆల్రెడీ ఎంత చెప్పుకున్నాం, మన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రవేశించి శ్రీకాకుళం జిల్లాలో కల్లేపల్లి లేదా మోపసు బందర్ వద్ద బంగాళాఖాతంలో ఈ నాగావళి నది కలుస్తుంది. ప్రస్తుతం జిల్లాల ప్రకారం ఇది 3 జిల్లాల గుండా ప్రయాణిస్తుందండి.
అది ఏంటంటే మన్యం, విజయనగరం, శ్రీకాకుళం అనే 3 జిల్లాల గుండా మనకి నాగావళి నది ప్రయాణం అనేది జరుగుతుంది. ఇది నాగావళి నదికి సంబంధించిన వివరాలండి. నెక్స్ట్, భీమిలి వాడరేవు ఏ నది ముఖద్వారం వద్ద ఉంది? భీమిలి పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ద మౌత్ ఆఫ్ విచ్ రివర్? సో ఈ వీడియో మొత్తం కూడా ఎక్కువగా ఈ నదులకు సంబంధించిన అంశాలు, అంటే నదీ వ్యవస్థ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే నదీ వ్యవస్థ మీద ఎక్కువగా ప్రశ్నలు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ అడుగుతున్నాడు అనే ఉద్దేశంతోనే పర్టికులర్గా నదీ వ్యవస్థను తీసుకున్నానండి. మా ప్రయత్నం నచ్చుంటే కంపల్సరీ లైక్ చేయండి. సో భీమిలి వాడరేవు ఏ నది ముఖద్వారం వద్ద ఉంది? సో దాని ఆన్సర్ వచ్చేసరికి గోస్తని అండి. గోస్తని నది ఒడ్డున నది ముఖద్వారం వద్ద ఈ భీమిలి వాడరేవు నిర్మాణం అనేది జరిగింది. సో గోస్తని అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాలోని బొర్రా గృహాల వద్ద జన్మిస్తుంది. వాస్తవంగా ఏంటంటే దీని యొక్క క్రమక్షయ చర్య వల్లనే ఈ గృహలు ఏర్పడ్డాయని చెప్తూ ఉంటారు. సో అంటే బొర్రా గృహలు అనేవి గోస్తని నది యొక్క క్రమక్షయ చర్యల వల్లే ఈ బొర్రా గృహలు, గోస్తని నది వల్లే బొర్రా గృహలు ఏర్పడ్డాయని చెప్తూ ఉంటారు. సో తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఇది విజయనగరం జిల్లాలోకి ప్రవేశించి విశాఖపట్నం గుండా ప్రయాణిస్తూ భీమిలి వద్ద ఇది బంగాళాఖాతంలో కలుస్తుంది. భీమిలి వాడరేవు ఈ నది యొక్క ముఖద్వారం వద్దనే ఉంది. సో నెక్స్ట్, సో ఇక్కడ కూడా చూసుకోండి, ఈ నది తన దిశను మార్చుకోవడం వల్ల ఈ నది వదిలివేయబడ్డ స్వరూపమే ఎర్రదెబ్బలుగా పరిగణిస్తారు. ఈ ఎర్రదెబ్బలు చాలా ఫేమస్ అండి. ఇవి ఎర్రదెబ్బలకు ఈ మధ్య పాడవుతున్నాయని, ఎర్రదెబ్బలు అంతరించిపోతున్నాయని, వాటికి నష్టం కలగజేస్తున్నారని ఈ మధ్య ఏదో గొడవ పేపర్లో వచ్చిందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎర్రదెబ్బలకు సంబంధించి ఏదో వారసత్వ సంపద కింద దాన్ని గుర్తించినట్టు నేను విన్నాను. దానికి సంబంధించి మ్యాటర్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సరే, ఈ నదినే ఏదైతే ఇందాక నది చెప్పుకున్నామో ఈ గోస్తని నదినే ఆంధ్ర చంబల్ అని పిలుస్తారు. ఈ నదిపై విజయనగరం వద్ద తాడిపూడి రిజర్వాయర్ కలదు. సో గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర చంబల్ అని దేన్ని పిలుస్తారంటే గోస్తని నదిని పిలుస్తారు. ఈ గోస్తని నదిపై విజయనగరం వద్ద తాటిపూడి రిజర్వాయర్ ఉంది. నెక్స్ట్ 28, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? ఆన్ విచ్ రివర్ ఇస్ ద తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్? దీని ఆన్సర్ వచ్చేసరికి చంపావతి నది అండి. చంపావతి నది మీద ఈ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ నిర్మించబడి ఉంది విజయనగరం జిల్లాలో. సో చంపావతి, ఈ నది యొక్క ప్రవాహం మన్యం మరియు విజయనగరం జిల్లాల్లో ఉంది. ఇది మన్యం జిల్లాలోని ఆంధ్ర ప్రాంతం వద్ద జన్మించి విజయనగరం జిల్లాలో ప్రయాణిస్తూ విజయనగరం జిల్లాలోనే కోనాడ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మీద కొన్ని చిన్న చిన్న ఆనకట్టలు ఉన్నాయండి. అందులో ఒకటి ఆంధ్ర జలాశయం, ఇది మన్యం జిల్లాలో ఉంది. తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడే చెప్పుకున్నాం, విజయనగరం జిల్లాలో ఉంది. అండ్ డెంకాడ అనే ఆనకట్ట విజయనగరం జిల్లాలో ఉంది. సో ఈ 3 చంపావతి నదికి సంబంధించినవండి. నెక్స్ట్ క్వశ్చన్, అనకాపల్లి ఏ నది ఒడ్డున ఉంది? ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ ఈజ్ అనకాపల్లి లొకేటెడ్? సో అనకాపల్లి అనేది ఏ నది ఒడ్డున ఉంది? సో ఆన్సర్ వచ్చేసరికి శారదా నది అండి. శారదా నది ఒడ్డున మనకు అనకాపల్లి అనేది ఉంది. సో ఇంకొన్ని ముఖ్యమైన పట్టణాలు లేదా నగరాలు ఏ నది ఒడ్డున ఉన్నాయి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజమహేంద్రవరం అనేది గోదావరి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్, విజయవాడ మరియు అమరావతిలు కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రధాన నగరాలు. నెల్లూరు పట్టణం పెన్నా నది ఒడ్డున ఉంది. శారదా నదిపై ఇప్పుడు చెప్పుకున్నాం, శారదా నదిపై ఉన్న రిజర్వాయర్ రైవాడ రిజర్వాయర్ అండి. వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా రైవాడ రిజర్వాయర్. ఈ శారదా నది ఒడ్డునే అనకాపల్లి కలదు. తాండవ నది ఒడ్డున ఉన్న పట్టణం తుని. పంబా నది, పంబా జలాశయం ఇవి అన్నవరంలో ఉన్నాయండి. మనకు అన్నవరం కొండ మీద చూస్తే మీకు పంబా నది కనపడుతూ ఉంటుంది. పంబా నదిపై పంబా జలాశయాన్ని అన్నవరంలో నిర్మించారు. ఇక మేఘాద్రి నది ఒడ్డున ఉన్న పట్టణం విశాఖపట్నం, మేఘాద్రి అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకి నది ఒడ్డున గల కొన్ని ముఖ్యమైన పట్టణాలు మరియు నగరాలు. కాకినాడ పట్టణానికి మరియు కాకినాడ పోర్టుకు నీటి అవసరాలు తీరుస్తున్న రిజర్వాయర్ ఏది? విచ్ రిజర్వాయర్ ఫుల్ఫిల్స్ ద వాటర్ నీడ్స్ ఆఫ్ కాకినాడ సిటీ అండ్ ఇట్స్ పోర్ట్?
ఆన్సర్ వచ్చేసరికి ఏలేరు రిజర్వాయర్ అండి. ఇది ఏలేరు నది మీద ఉంది. ఏలేరు రిజర్వాయర్ ఇది కాకినాడ పట్టణానికి మరియు కాకినాడ పోర్టుకి ఈ నీటి అవసరాలు తీర్చే రిజర్వాయర్ అండి. సో ఏలేరు రిజర్వాయర్, దీన్ని కాకినాడకి జీవనాడి అని పిలుస్తారు. కాకినాడ పట్టణ ప్రజల తాగునీరు అందించడంలోనూ, అక్కడ పరిశ్రమలకు ముఖ్యంగా కాకినాడ సెజ్ మరియు ఇతర పారిశ్రామిక యూనిట్లకు నీటి సరఫరా చేయడంలోనూ ఈ రిజర్వాయర్ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ పోర్ట్ కార్యకలాపాలకు అవసరమైన నీటిని కూడా ఇది అందిస్తుంది. గోదావరి నది నుండి ఏలేరు రిజర్వాయర్కి నీటిని మళ్లించేందుకు తుల్యభాగ అనే కాలువ ద్వారా అనుసంధానం ఉంది. సో తుల్యభాగ అనే పేరు గుర్తుపెట్టుకోండి. వర్షాకాలంలో మరియు గోదావరిలో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ కాలువ ద్వారా రిజర్వాయర్ని నింపుతూ ఉంటారు. సో ఏలేరు రిజర్వాయర్ గుర్తుపెట్టుకోండి. కాకినాడ యొక్క జీవనాడి అంటండి అది. నెక్స్ట్, గోదావరి నది యొక్క ఏ రెండు శాఖల మధ్య కోనసీమ ప్రాంతం ఏర్పడింది? కోనసీమ రీజన్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ విచ్ టూ బ్రాంచెస్ ఆఫ్ గోదావరి రివర్? మీకు తెలిసిందే కదండి, గోదావరి పాయలుగా విడిపోతుంది, 7 పాయలుగా. సో అందులో ఏ రెండు పాయల మధ్య, ఏ రెండు శాఖల మధ్య కోనసీమ అనే ప్రాంతం ఉంది అని క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ వశిష్ఠ మరియు గౌతమిల మధ్య ఈ కోనసీమ అనే ప్రాంతం ఉందండి. ఒకవేళ నేను చెప్పేటప్పుడు ఏదన్నా ఆన్సర్ కనుక తప్పు చెప్పినట్లయితే తర్వాత నేను కామెంట్స్లో దాన్ని పిన్ చేస్తానండి. పలానా క్వశ్చన్కి ఆన్సర్ తప్పు చెప్పడం జరిగిందని. అది ముందు మీరు వీడియో చూసిన తర్వాత కానీ వీడియో చూసే ముందు కానీ ఒక్కసారి కామెంట్స్ కంపల్సరీ పరిశీలించండి. ఏదన్నా తప్పు చెప్పుంటే ఆన్సర్ మీకు అది కామెంట్లో నేను మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేయడం జరుగుతుంది. అది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. సో ఆన్సర్ వచ్చేసరికి వశిష్ఠ మరియు గౌతమి అండి. సో ఒకసారి గోదావరి యొక్క 7 పాయల గురించి చూద్దామండి. పోలవరం వద్ద గోదావరి నది మైదానంలోకి ప్రవేశిస్తుంది. రాజమండ్రికి తూర్పున, ధవళేశ్వరానికి దిగువన మొదటగా 3 శాఖలుగా, తర్వాత 7 శాఖలుగా ఇది విడిపోతుంది. సో ముందుగా 3 శాఖలుగా విడిపోతుందండి, తర్వాత ఇది 7 శాఖలుగా విడిపోతుంది. అవి మొదటిది గౌతమి గోదావరి. ఈ గౌతమి పాయ వచ్చేసరికి బంగాళాఖాతంలో యానం వద్ద కలుస్తుందండి. తర్వాత వైనతేయ, ఇది బంగాళాఖాతంలో వాడల రేవు వద్ద కలుస్తుంది. మూడోది వశిష్ఠ గోదావరి, ఇది అంతర్వేది వద్ద కలుస్తుంది. ఇవి ముఖ్యంగా 3 పాయలండి. తర్వాత గౌతమి నుంచి ఒక శాఖ, వైనతేయ నుంచి మరొక శాఖ. ఈ 2 తుల్య మరియు భరద్వాజలండి. గౌతమి నుంచి వచ్చే ఒక శాఖ, వైనతేయ నుంచి వచ్చే మరో శాఖ. తుల్య మరియు భరద్వాజ అనే 2 శాఖలు. ఇవి బెండమూరి లంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి. తర్వాత గౌతమి నుండి ఒక శాఖ విడిపోయి మళ్ళీ గౌతమిలోనే కలుస్తుంది. దీనిని ఆత్రేయ అని అంటారు. నెక్స్ట్, చివరి శాఖ కౌశికీ శాఖ. గౌతమి నుండి విడిపోయి మరొక శాఖ నుండి విడిపోయి దాని నుండి కోరంగి శాఖ. ఒకసారి మళ్ళీ చూడండి. ఇది కౌశికీ శాఖ గౌతమి నుండి విడిపోతుంది. మరొక శాఖ ఈ కౌశికి నుండి విడిపోయి దాని నుండి కోరంగి శాఖ ఏర్పడుతుంది. సో యానం, కోరంగి మరియు కౌశిక శాఖల మధ్య కోరంగి మడ అరణ్యాలతో కూడిన కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఇక్కడ ఉందండి. సో ఇవి మనకి 7 పాయల గురించి ఇన్ఫర్మేషన్. ఒకసారి 7 పాయలు ఏంటి అంటే, 1 గౌతమి, వైనతేయ, వశిష్ఠ, తుల్య, భరద్వాజ, ఇక్కడికి 5 అండి. నెక్స్ట్ ఆత్రేయ అండ్ కౌశిక. సో మొత్తం 7 శాఖలండి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది యొక్క ఏ ఉపనదిపై భారతదేశంలో ప్రముఖ చిత్రకూట జలపాతం ఉంది? దీనిని తరచుగా భారతదేశ నైగరా అని పిలుస్తారు. ఆన్ విచ్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గోదావరి రివర్ ఈజ్ ద ప్రామినెంట్ చిత్రకూట్ ఫాల్స్ ఆఫెన్ రిఫర్డ్ టు యాజ్ ద నైగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా? సో క్వశ్చన్ చూసుకోండి. చిత్రకూట్ జలపాతం ఏ నది మీద ఉంది? అది గోదావరి నదికి ఒక ఉపనది అండి. దీన్నే భారతదేశ నైగరా అని చిత్రకూట్ని పిలుస్తారట. సో ఆన్సర్ అసలు ఇంద్రావతి నది అండి. ఇంద్రావతి నది మీద మనకి ఈ చిత్రకూట్ జలపాతం ఉంది. దీన్ని నైగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఇది గోదావరి నది యొక్క ఉపనది అండి, ఇంద్రావతి నది అనేది. సో మనకి ఇది ఏదైతే మన ఇక్కడ వాటర్ ఫాల్స్ గురించి చెప్పుకున్నామో, చిత్రకూట్ ఫాల్స్ అనేవి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయన్నమాట అండి. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదికి అతిపెద్ద ఉపనది ఏది? వాట్ ఈస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గోదావరి రివర్? దీని ఆన్సర్ వచ్చేసరికి ప్రాణహిత నది అండి. ప్రాణహిత నది అనేది గోదావరి నది యొక్క అతిపెద్ద ఉపనది.
సో ప్రాణహిత నది గోదావరి నదికి అతిపెద్ద ఉపనది. ఇది అన్ని ఉపనదులకెల్లా అతిపెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో అతి ఎత్తైన జలపాతం ఏ నదిపై ఉంది? ఆన్ విచ్ రివర్ ఇస్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లొకేటెడ్? దీని ఆన్సర్ వచ్చేసరికి మచ్కండ్ నది అండి. ఈ మచ్కండ్ నది మీద ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎత్తైన జలపాతం అనేది ఉంది. సో మచ్కండ్ లేదా మత్స్యకుండల అని పిలుస్తారు. అల్లూరు జిల్లా మాడుగుల వద్ద ఈ మచ్కండ్ నది జన్మిస్తుంది. ఒడిశా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గుండా ప్రయాణిస్తుంది. ఈ సరిహద్దులోనే అల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో అతి ఎత్తైన డుడుమా జలపాతాన్ని ఇది ఏర్పరుస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్లో అతి ఎత్తైన జలపాతం డుడుమా జలపాతం ఏ జిల్లాలో ఉందంటే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. అది ఏ నదిపై ఉందంటే మచ్కండ్ నది లేదా మత్స్యకుండల నది అనే దాని మీద ఉంది. ఇది అల్లూరు జిల్లాకి ఒడిస్సాకి సరిహద్దుగా ప్రవహిస్తూ శబరి నదిలో కలిసిపోతుంది. లేదండి, మచ్కండ్ నది శబరి నదిలో కలిసిపోతుంది. మచ్కండ్నే సీలేరు నది అని కూడా పిలుస్తారండి. ఎగువ ప్రాంతాల్లో మచ్కండ్ అని, దిగువ ప్రాంతాల్లో దీన్ని సీలేరు అని పిలుస్తారు. నెక్స్ట్, గోదావరి నది యొక్క పొడవైన ఉపనది ఏది? విచ్ ఈస్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది గోదావరి రివర్? దీని ఆన్సర్ వచ్చేసరికి లాంగెస్ట్ మంజీరా అండి. అతి పొడవైన ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి ఏంటి అంటే మంజీరా అనేది దీని యొక్క ఆన్సర్. ఒకసారి చూద్దాం. సో మంజీరా నది గోదావరి నది యొక్క పొడవైన ఉపనది. దీని పొడవు సుమారు 724 కిలోమీటర్లు అండి. నెక్స్ట్, గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే ముందు దానితో కలిసే చివరి ప్రధాన ఉపనది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లాస్ట్ మేజర్ ట్రిబ్యూటరీ టు జాయిన్ ద గోదావరి రివర్ బిఫోర్ ఇట్ ఫ్లోస్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి శబరి అండి. గోదావరిలో చివరిగా కలిసే ఉపనది ఏంటి అంటే శబరి నది కలుస్తుందండి. సో ఒక్కసారి గోదావరి యొక్క ఇప్పుడు దాకా గోదావరి యొక్క ఉపనదుల మీదే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి గోదావరి యొక్క మొత్తం ఇంపార్టెంట్ ఉపనదులు ఏంటి, కుడివైపు ఉండే ఉపనదులు ఏంటి, అలాగే ఎడంవైపు ఉండే ఉపనదులు ఏంటి అనేది ఇక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. గోదావరి యొక్క కుడివైపు ఉండే ఉపనదులు ప్రవర, మంజీర, ఇందాక చెప్పుకున్న అతి పొడవైందని, మానేరు. సో మానేరులో మళ్ళీ ఎగువ మానేరు, మధ్య మానేరు, లోవర్ మానేరు అని ఉన్నాయండి. కిన్నెరసాని మీద కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్, ఎడమగట్టు ఉపనదులు, ఎడమవైపు ఉండే ఉపనదులు బెన్గంగా అని పడిందండి. ధర్నా, పూర్ణ, కడెం, స్వర్ణ, పెన్గంగా, వార్ధ, వైన్గంగా, ప్రాణహిత, ఇంద్రావతి. సో ఇవి ఇంపార్టెంట్ ఉపనదులండి, గోదావరి యొక్క ఉపనదులు. ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రాణహిత ఒకటి, ఇంద్రావతి ఒకటి, ఈ వెన్గంగా, పెన్గంగా, వైన్గంగాలు, కడెం ఒకటండి, అడగడానికి అవకాశం ఉన్నాయి. ప్రవర, మంజీరా, మానేరు, కిన్నెరసాని. సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఉపనదులండి గోదావరికి సంబంధించి. ఇంకా ఉన్నాయండి. శబరి ఒకటి, సీలేరు ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, అదే సీలేరుకే మరో పేరు ఎగువ ప్రాంతంలో దీన్నే మచ్కండ్ అంటారని చెప్పాను కాబట్టి సీలేరు, మచ్కండ్ ఇక్కడ కలిపి ఇవ్వడం జరిగిందండి. 37వ క్వశ్చన్, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలదు? తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? దీని ఆన్సర్ వచ్చేసరికి కాకినాడ జిల్లా అండి. కాకినాడ జిల్లాలో ఈ తోట వెంకటాచలం పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, గోదావరి నది మీద ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మొదటిగా ధవళేశ్వరం 1850లో పూర్తయిన ప్రాజెక్ట్ ఇది. దీనికి దిగువన గల కాలువల ద్వారా కాకినాడ, కోనసీమ, తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 10 లక్షల ఎకరాలకి ఆయకట్టు ఇది అందిస్తుంది. దీని సామర్థ్యం 6 లక్షల టీఎంసీలు. రెండోది పోలవరం, ఇది ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్. దీని నీటి నిల్వ సామర్థ్యం 195 టీఎంసీలు. అలాగే దీని యొక్క విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 960 మెగావాట్లు. దీనికి 2 ప్రధాన కాలువలు కలవు. ఎడమ ప్రధాన కాలువ, ఈ ఎడమ ప్రధాన కాలువలోనే విశాఖపట్నం వద్ద మేఘాద్రి గడ్డ రిజర్వాయర్ వరకు
ఈ ఎడమ కాలువ ద్వారా నీటిని పంపిస్తూ ఉంటారండి. కుడి ప్రధాన కాలువ ఇది 80 టీఎంసీల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తుంది. తద్వారా కృష్ణానది డెల్టా స్థిరీకరించబడుతుంది. సో ఈ కుడి ప్రధాన కాలువ యొక్క ముందస్తు ప్రయోజనాలు పొందడానికి గోదావరిని కృష్ణను అనుసంధానిస్తూ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడం జరిగిందండి. సో పట్టిసీమ అనేది గోదావరి నదిని కృష్ణానదితో అనుసంధానించే ప్రాజెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. సో పోలవరానికి దిగువన ధవళేశ్వరానికి ఎగువన గోదావరి కుడిగట్టుపై నిర్మిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టులు ఏంటంటే తాడిపూడి ప్రాజెక్టు, చింతలపూడి ప్రాజెక్టులు. ఇవి పోలవరానికి దిగువన ధవళేశ్వరానికి ఎగువన నిర్మిస్తున్నారండి, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనకి గోదావరి నది మీద ఉన్నవే. పోలవరంకి దిగువన గోదావరి ఎడమగట్టుపై నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం, బాబు జగజ్జీవన్ రావు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకం. సో ఒక్కసారి ఇవన్నీ మీరు బాగా 1-2 సార్లు చదవండి, లేకపోతే కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 26 జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత గోదావరి నది ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాల గుండా ప్రవహిస్తుంది? ఆఫ్టర్ ద రీఆర్గనైజేషన్ ఇంటూ 26 districts, త్రూ హౌ మెనీ districts డస్ ద గోదావరి రివర్ ప్రైమర్లీ ఫ్లో ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఎన్ని జిల్లాల గుండా గోదావరి నది ప్రవహిస్తుందంటే 4 జిల్లాల గుండా ఈ గోదావరి నది ప్రవహిస్తుందండి. అవి ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల గుండా మనకి గోదావరి నది ప్రవహిస్తుంది. భారతదేశంలో ఏకైక నీటిపిల్లి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? వేర్ ఈస్ ద ఓన్లీ ఫిషింగ్ క్యాట్ కన్జర్వేషన్ సెంటర్ ఇన్ ఇండియా ఈజ్ లొకేటెడ్? నీటిపిల్లి సంరక్షణ కేంద్రం అంటండి ఇది దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నీటిపిల్లి సంరక్షణ కేంద్రం అనేది ఉంది. ఒకసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏముందో చూద్దామండి. సో ఇది భారతదేశంలో ఏకైక నీటిపిల్లి సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఇది ప్రధానంగా నంద్యాల జిల్లా గిద్దలూరుకి సమీపంలోని దిగువ మెట్ట వద్ద ఉంది. నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది మరియు పెన్నా నది మధ్య విస్తరించి ఉంది. సో ఈ వీడియోలో చివరి బిట్ అండి, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏంటి? విచ్ ఈస్ ద ఫస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ బిల్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఆంధ్రప్రదేశ్లో నిర్మించబడ్డ మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏంటి? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మచ్కండ్ అండి. ఈ మచ్కండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్. మచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్ట్ 1955లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటి జల విద్యుత్ ప్రాజెక్టులో ఒకటిగా నిలిచింది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం 1955లో ప్రారంభమైనప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చాలా కాలం తర్వాత ఎప్పుడో ప్రారంభమైంది కాబట్టి ఇది మన మొదటి విద్యుత్ ప్రాజెక్ట్ కింద మనం నాగార్జున సాగర్ని కన్సిడర్ చేయలేమన్నమాట అండి. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసరికి మచ్కండ్ 1955 నుండి విద్యుత్ ఉత్పత్తి సాధిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.